శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. జూలై 4, 2026 దృగ్గణిత పంచాంగం. స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం. గ్రీష్మ ఋతువు, నిజజ్యేష్ఠ మాసం, కృష్ణపక్షం. తిథి చవితి, పగలు 12:39 వరకు. ఉపరి పంచమి. వారం శనివారం. నక్షత్రం ధనిష్ట. మధ్యాహ్నం 1:43 వరకు. ఉపరి శతభిషం. యోగం ప్రీతి. సాయంత్రం 5:02 వరకు. ఉపరి ఆయుష్మాన్. కరణం బాలువ. పగలు 12:39 వరకు. కౌలువ రాత్రి 1:09 వరకు. ఉపరి తైతుల. సాధారణ శుభ సమయాలు ఉదయం 10:30 నుండి 1 వరకు మరియు సాయంత్రం 5:30 నుండి 6:30 వరకు. అమృతకాలం ఈరోజు లేదు. అభిజిత్ కాలం పగలు 11:46 నుండి 12:38 వరకు. వర్జ్యం రాత్రి 9:22 నుండి 11:04 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:39 నుండి 7:24 వరకు. రాహుకాలం ఉదయం 8:56 నుండి 10:34 వరకు. గుళిక కాలం ఉదయం 5:39 నుండి 7:17 వరకు. యమగండం మధ్యాహ్నం 1:50 నుండి 3:28 వరకు. ప్రయాణశూల తూర్పు దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు ప్రాతకాలం ఉదయం 5:39 నుండి 8:16 వరకు. సంగవకాలం 8:16 నుండి 10:53 వరకు. మధ్యాహ్న కాలం 10:53 నుండి 1:30 వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:30 నుండి 4:07 వరకు. ఆబ్దికం తిథి నిజజ్యేష్ఠ బహుళ పంచమి. సాయంకాలం సాయంత్రం 4:07 నుండి 6:44 వరకు. ప్రదోషకాలం సాయంత్రం 6:44 నుండి 8:55 వరకు. రాత్రికాలం రాత్రి 8:55 నుండి 11:50 వరకు. నిశీధికాలం రాత్రి 11:50 నుండి 12:34 వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:12 నుండి 4:56 వరకు. సూర్యోదయాస్తమాలు విజయవాడ సూర్యోదయ సమయం ఉదయం 5:39. అస్తమ సమయం సాయంత్రం 6:44. హైదరాబాద్ సూర్యోదయ సమయం ఉదయం 5:46. అస్తమ సమయం సాయంత్రం 6:55. సూర్యరాశి మిథునం, చంద్రరాశి కుంభం. ఈరోజు జన్మదినాన్ని, వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులకు శుభాశిస్సులు. ఇక రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి రావచ్చు. నూతన రుణాలు చేస్తారు. కొన్ని వ్యవహారాలలో ఎంత కష్టించినా ఫలితం కనిపించదు. భూ వివాదాలు చికాకు కలిగిస్తాయి. వ్యాపారాలలో ఒడిదుడుకులు తప్పవు. ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృషభ రాశి నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో పనిభారం తగ్గుతుంది. మిథున రాశి చేపట్టిన పనుల్లో అప్రయత్న విజయం సాధిస్తారు. ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. విలువైన వస్తువులు సేకరిస్తారు. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది. ధనపరంగా అనుకూలత పెరుగుతుంది. కర్కాటక రాశి చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు తప్పవు. సింహరాశి
రుణదాతల ఒత్తిడిలు చికాకు కలిగిస్తాయి. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చేస్తారు. బంధుమిత్రులతో ఊహించని విభేదాలు కలుగుతాయి. చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు తప్పవు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపార ఉద్యోగాలు సాధారణంగా సాగుతాయి. కన్యా రాశి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. కొత్త పనులు ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగాలలో అంచనాలు అందుకుంటారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. దైవ చింతన పెరుగుతుంది. తులారాశి. సోదరుల నుంచి ఆకస్మిక ధనప్రాప్తి పొందుతారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమ ఫలిస్తుంది. వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి. వృశ్చిక రాశి. కొన్ని పనులు శ్రమతో కానీ పూర్తి కావు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందుల వలన మానసిక సమస్యలు కలుగుతాయి. వ్యాపార ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. ధనస్సు రాశి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన చికాకు పరుస్తుంది. వృధా ప్రయాణాలు చేస్తారు. దూరపు బంధువులు అరుదైన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. మకర రాశి. సన్నిహితుల నుంచి ధనలాభ సూచనలున్నాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. రాజకీయ వర్గం వారి నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో బాధ్యతల నుండి కొంత ఉపశమనం పొందుతారు. కుంభరాశి. వ్యయ ప్రయాసాలతో కానీ పనులు పూర్తి కావు. బంధువులు మీ మాటతో విభేదిస్తారు. ఆర్థిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో స్వల్ప వివాదాలు తప్పవు. మీనరాశి. నూతన వ్యవహారాలు కార్యరూపం దాలుస్తాయి. సంఘంలో పెద్దల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో విశేషంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి. ఈ సమాచారాన్ని సేవగా మనకు అందిస్తున్న వారు శ్రీ ముక్తిరుతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి నమస్కారములు. స్వస్తి.